ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ ఈస్ట్ 16వ డివిజన్ పోలీస్ కాలనీ కళానగర్ మొదటి లైన్లో రెండవ రోజు వరద నష్టగణనలో ఇంటింటికి పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకొని వెంటనే అధికారులకు ఆదేశాలను జారీ చేశారు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలకు పరామర్శించి తమ సొంత నిధులతో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రత్నం రమేష్ మరియు తహసీల్దార్లు, ఆర్ఐలు, సచివాలయం సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ జగన్నాథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వచ్చింది సార్. అవును బాగా తర్వాత వాషింగ్ మిషన్కి వచ్చినాడు, ఏసీ ఫ్రిడ్జ్కి ఇచ్చాడు. ఒకవేళ ఈ ఫండెన్స్ ఉన్నాయి కదా మనం పొద్దుపూట ప్రతిరోజు చెప్తున్నాను. పొద్దుపడాలు జనసేన సంబంధించిన ఏదైనా వెహికల్ వస్తే శివరామకృష్ణకే చెప్తాను, ఇక్కడ ఇంకైతే ముగ్గురు చెప్తా, వాళ్ళందరూ ఫాలో చేయమని అనే ప్రతిరోజు ఉదయం ఎమ్మెల్యే గారు నష్టపరిహారం మామూలుగా వాలంటీర్ మ్యాపింగ్ ఉంటుంది సార్. మామూలుగా ఇన్ఫర్మేషన్ చేయండి, చూడండి, నాకు ముందు ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు నేను ఆల్రెడీ విజయవాడలో ఉన్నాను. నేను నీకు అర్థంగా సార్ దగ్గర ఉన్నాను, బిజీ తిరుగుతున్నాను. రాయించుకున్నారా? రాయి సార్, మీకు ఏమేమి డ్యామేజ్ నష్టపరిహారం మీద రాయించుకుంటాం. మాట్లాడింది వచ్చిందా? ఓకే ఓకే, చూసారా? ఇప్పుడు ఏ ప్రభుత్వం చేసిందమ్మా? ఫైర్ ఇంజిన్లో పట్టు వస్త్రాలన్నీ కూడా టోటల్ డ్యామేజ్ అన్న. బాధపడకండి, అది అయిపోయింది, అది అయిపోయింది, మొత్తం అన్ని పోయినట్టుండే. ఫర్నేస్ విషయమే అడగాలి సార్. యాడ్ కమ్మా పిల్లలు ఏం చేస్తున్నారు? ఇలా చూసి అందరూ ఫస్ట్ ఇయర్దే రాసింది సార్. యాడ్ కమ్మా అన్న, బాధపడకన్నా, మంచిగా జరుగుతుంది. బిల్డింగ్లు పట్టాలు ఇచ్చే ప్రోగ్రాం కూడా ఆలోచిస్తున్నారు. బుర్ర మీద కట్టదగ్గ ఫ్రిడ్జ్ కాస్ట్ కూడా ₹1000 ఇప్పుడు. అంటే 2010 కొన్ని ఇసిపోయారు అనమాట. ఎలాగ మార్చేది ఫిక్స్ అయిపోయి ఫ్రిడ్జ్ మునిగిపోయింది. ఏం చేశారు అంటే, బండి వస్తే డస్ట్ బండి వస్తే వెళ్ళిపోతుంది, దానిలో మరింతకు వేసి పోయింది కదా అని చూపించారు. అది మరి ఇంకేమే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే గారు మీకేమైనా ఇది మామూలు వాషింగ్ మెషిన్ పనిచేస్తుంది. వెరీ గుడ్, నిజాయితీ కోరు నాయకుడు పెద్ద అంటే ఒక ర్యాంక్ రేపు వస్తాం. నేను మాకు చెప్పండి, రేపు ఆఖరు రేపు చూపెట్టండి. అన్ని రాస్తారు. చంద్రబాబు నాయుడు గారు పంపించారమ్మా, ఏ ఒక్కరు పేదలు నష్టపోకూడదు. మీకు నష్టపరిహారం రాయించడానికి పంపించారు. మీకు ఏవైతే ప్రాబ్లం ఉందో అన్ని రాయించండి. వాళ్ళు రాస్తారు, ఓపిక మీద రాయించుకోండి, కూర్చోబెట్టి రాయించుకోండి.
రేషన్ కార్డు లేరా? లేవా? వైట్ రేషన్ కార్డులమ్మా రేపు అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు